ఎవరమ్మా నువ్వు? బిత్తిరి సత్తి అనుకున్నా. నువ్వెవరు? వాళ్ళ తమ్ముని. వాళ్ళ తమ్ముడు నెల బీతులు సత్య అంటారు. కనిపిస్తారా నీకు? తారాలో వెళ్ళినావు కానీ అవునా? బిత్తిరి సత్తి ఎట్లా పెడతాడు నువ్వు పెట్టిన కనిపిస్తలే కళ్ళు తాగినవేంది ఆషాఢ మాసం మచ్చిగా పొద్దాటి కళ్ళు దొరుకుతుంది మా ఊళ్ళే. తెచ్చినావు? తీసుకొచ్చిన నారాయణకి చెప్పిన అన్నే నువ్వు వస్తున్నావు అన్నట్టు కళ్ళు చెప్తున్నట్టు ఏమో మచ్చిగా దొరికినది. నువ్వు తాగుతారా మీరు? నేనా? నువ్వు తెచ్చావు కదా అవుతా. కౌన్స్ పిట్టల కూర అనిపించిన 2 రోజులు ఫ్రిడ్జ్ లో పెట్టిన తింటావా లేదో? 2 రోజులు అయినా కమ్మగా ఉంటది కౌన్స్ పిట్టల కూర అంటే. 2 రోజులు అయిపోయింది. ఏం కాదు పట్నంలో పెడుతుంది తినాల ఫ్రిడ్జ్ లో పెట్టి ఏమో ఫల్సాన్ చేస్తారు. కరెక్టే. సరే ఏంటి ఇట్లా ఐ డ్రీమ్ ఎందుకు వచ్చినావు? అలా చూద్దామని వచ్చిన. ఎవరిని చూద్దామని? మేళం ఉంటుందని ఇక్కడ పెద్ద ఏంకాలు ఉంటుందట. ఏంకాలు ఎవరు? వేలం పేరు చెప్పింది మర్చిపోయినా దమ్మాకు పని చేస్తలేదు. నా గురించి రాయలేదు కదా అయితే కాదు. అయితే బాయ్ వెళ్తున్నా అయితే. సరే వెళ్ళిపో. మరి నీకు ఇంటర్వ్యూ ఉండదు? నాకు ఇంకోళ్ళు ఉన్నారు. ఇంకోళ్ళు ఉన్నారా? లోపల తీస్తారు. అవునా? ఏ విఘ్నేష్ ఇంకొకళ్ళు అరేంజ్ చేసినావా? ఇంకెవరు లేదంట నేనే. సర్లే కానీ బట్టలు ఎక్కడ కుట్టించావు? దుకాణాల్లో కుట్టించిన. దుకాణాల్లో ఎంత తీసుకున్నారు? మంచిగానే తీసుకున్నారు. కావన్నా బాగున్నాయి ఇలాంటివి. అమ్మాయిలకి ఇంకా బాగుంటాయి కదా పూలవి. ఏమో సరే ఐ డ్రీమ్కి వచ్చినావు, నేనేమో వద్దంటున్నావు, మా మైకేమో కొట్టేసావు. కొట్టేసిన్నా అయినా పెట్టిన కెమెరామ్యాన్. ఇది ఎందుకో తెలుసా? ఏంటిది? ఎందుకది? ఏమో లైట్ అయితే వస్తుంది. కరెంట్ పోతే ఇది వెలుగుతుంది అనమాట. అంటే నల్లగా లేనుగా తెలియగానే ఉన్నా కదా. నువ్వే సూపర్. నువ్వైతే మేకప్ వేసినావు బాగా లాషీలు ముల్తాను మట్టి. సరే నువ్వు బాగుంటావా నేను బాగుంటానా? నేనే బాగుంటా. అంతేనా? ఫేస్ దగ్గర పెడతామండి. చెప్పండి మీరు. నేను తెలవలేనా? మేకప్ వేసి మేకప్ ఆర్టిస్ట్ కదా. మా అక్క చెప్పింది మస్తుగా ఫోన్గా పైలంగారా బట్టగాల్చి మీదే అసలు ఆఫీస్లో అన్నారు. పట్నం పిల్లలతో ఫార్సీ అని ఉంటుంది అన్నారు. అందుకనే. ఎవరు మీ అక్క? ఎవరు? మా అక్క పేరు చెప్తాదు మళ్ళా. చెప్పకూడదా? చెప్తారా? చెప్పా. సరే ఈ టోపీ ఎక్కడ కొన్నావు? దుకాణంలో కొన్నా. దుకాణంలోనా? మంచిగుందా? బాగుంది. పెట్టుకుంటావా? ఎంత? పెట్టు, నువ్వే పెట్టు. ఏమో ఏమో పేర్లు ఉన్నాయా? ఏమో ఎన్ని కావాలి? మళ్ళీ పిండి సూతి నాకు. బాగుందా? మంచిగానే ఉన్నది. సరే ఎట్లా ఎందుకు వచ్చినావు హైదరాబాద్కి? ఎందుకు వచ్చినావు? హైదరాబాద్ కంటే ఇంటర్వ్యూ తీసుకుంటా అన్నలు ఇట్లా వచ్చిన. సరే నా పేరు తెలుసా? తెలుసు. ఏంటి? ఏమో ఏమో నా పేరు తెలుసా మేడం మీకు? నీ పేరు నాకు, నా పేరు నీకు తెలియనప్పుడు నీ పేరు నాకెందుకు? నేను చెప్పను. సాయి కుమార్. పెయిన్లోనే మేడం మా ఊరికి రా మందు పోస్తారు పెయిన్ల మందు మస్తుగా తక్కువనే పంపిస్తా. సరే కానీ నీ పేరు నాకు తెలుసు. ఏం పేరు మేడం చెప్పు. సాయి కుమార్ కదా? సాయి కుమార్ కాదు ఇప్పుడు బితిల్సాతి. ఏం చేస్తుంటావు? సాయి కుమార్ జూనియర్ బిత్తి సత్తి. నేను ఇంటర్ చదువుకున్నా ఫెయిల్ అయిపోయినా. ఫెయిల్ అయిపోయినా? ఇంటర్ సెకండ్ ఇయర్ ఫెయిల్ అయిపోయా, ఫస్ట్ ఇయర్ ఫెయిల్ అయిపోయావా? 2 ఫెయిల్ అయిపోయినా. 2 ఫెయిల్ అయిపోయినా? ఒకటి ఫెయిల్ అయితే ఎట్లుండు ఎక్కడో ఉంటుండి. 2 ఫెయిల్ అయినా కాబట్టి ఇక్కడ ఉన్నాయి ఇలా ఐదింలా. కలిసినావా బిత్తి సత్తానని? కలిసాను నేను 2016, 2017 కలిసిన. అప్పుడు నేను చేయలే కానీ మంచిగానే అనిపించింది అన్నని కలిసి. మస్తు సంతోషపడ్డా. ఏమన్నాడు బిత్తి సత్తన్న? ఏమన్నా మంచిగానే మాట్లాడిండు, నవ్విండు, ఫోటోలు దిగిన సావిత్రక్కతో కూడా దిగిన. అప్పుడు మంచిగా అనిపించినది. అమ్మ ఇట్లా చూస్తుండు ఇట్లుండే అప్పులు అన్న. అప్పుడు నేను ఇట్లున్నా పొట్టిగా. ఆశాలం కదా పక్కన కౌన్స్ పిట్టలు ఆడుతున్నట్టున్నా నాటుకోలు గిట్లా. లేకపోతే నీకు కౌన్స్ పిట్ట పిచ్చేది? నీ కౌన్స్ పిట్ట అంటే ఇష్టమా? చిన్నప్పుడు బాగా తినట్టుంది. ఏ ఊరు మీది? మాది వేములవాడ. వేములవాడనా? తీసుకెళ్తావు మరి? వేములవాడ ఫేమస్ కదా, దేవాలయం ఉంది కదా అక్కడ. అవును. వచ్చిలే ఎప్పుడైనా మేళం? రాలేదు అనుకుంటా. నా పేర్లు చెప్తా తీసుకపోతే లాలి. ఫేమస్ ఫేమస్. లడ్లు ప్రసాదం మాయిపిస్తావా? అంటారు అప్పులు. నన్ను కూడా తొలియలు డైరెక్ట్ పోతే నిన్ను కూడా మెడలు పట్టి నొక్కేస్తారు. ముందే మా ఊళ్ళో కొల్లాగా ఉంటాయి ఎమ్రాడు రాజన్న. పొలుసుని పొలిచింది అనుకో దేవుళ్ళు కనిపిస్తారు అప్పులు. మంచిగా అనిపిస్తుంది. సరే ఇప్పుడు నీ పేరు చెప్తే లోపలికి గర్భగుడిలోకి తీసుకెళ్ళిపోతారా? తీసుకెళ్తారు కానీ నేను ఉండాలి మరి. అమ్మ లేకపోతే ఎట్లా చెప్పు. తోక చుట్టమా చుట్టమా అలేమన్నా నాకు నీకు మా ఊరు కాబట్టి తీసుకోపోతారు. నేను నిన్ను ఇంటర్వ్యూ చేస్తున్నా కదా, నాకేం తెచ్చినావు మరి? మా ఊరు ప్రసాదం తెచ్చినావా? ఏమేమి తెచ్చినావు ప్రసాదం? లడ్డూను కుంకుమ తెచ్చిన. ఏం తెస్తారు మా ఊరి నుంచి చెప్పు.
అంతేనా? సరే మరి ఇంకా బ్యాంకు కన్నం వేస్తా అనుకుని తీసుకురాగా కానీ వేలం పేలు ఎందుకని మళ్ళీ జైల్లో కోతాను సప్లై కూకునే ముందే కూడా జైలు. అవునా? సరే అయితే బిత్తి సత్తిలాగా ఏదైనా చేసి చూపిస్తావు మాకు? నాకు కూడా తిక్కలేసే టూ అయిపోతావు. నీళ్ళ చేప తీసుకుని తాగే మొక్కం దానం దానం మీద ఆరేసిన బట్టలు కచ్చుకొని వేసుకునే మొక్కం దానం ఇది. ఇంకా ఇంటి పక్క ఫీల్ అది కదా నాకు తెలుసు. నేను అంటుంది సత్తిన బట్టలు పోయినాయి నాకు అనిపిస్తుంది ఎఫ్లా అన్నది. బ్లూ కలర్లో లంగా ఉన్న బ్లాక్ కలర్ ఫ్లాక్ అయ్యే బట్టలు కనిపించింది చొక్క అది ఇదే ఉన్నట్టున్నది. ఇక ఎక్కడంటే అఫ్లఫ్లు అంటలు చెంచాబాద్లో చెంచాలు ఎరుకునే ముఖం దానా ఏం చేస్తున్నావు అక్క నలు పోదాం ఫా అంటలు. కాదు నిన్ను బిత్తిరి సత్తిలా చేయమండి మొత్తం నన్ను తిడుతున్నావే. ఏం చేయాలి ఎప్పుడు ఎవరన్నా ఒకళ్ళు కావాలి కదా తిట్టనీకి. అందుకనే మా అక్క లేదు ఇప్పుడు నువ్వు ఉన్నావు కదా. ఇంకెవరిలా చేస్తావు చెప్పు? హనుమంతురావు లాగా చేస్తా. చెప్పు హనుమంతురావు. అలా ఏం తెలంగాణ రాబాయ్ బంగారు తెలంగాణలో కేసీఆర్ మస్తు చేస్తాడు అనుకున్నాం. అరే ఏం చేస్తుందా ఏం చేస్తలేడు. ఈమెకైతే నౌకర్ వచ్చింది. ఇక నాకేం వచ్చిందంటే వీడియో ఐడ్రీమ్కి పట్టుకొచ్చారు. ఎక్కువ తక్కువ మాట్లాడితే ఫ్రెండ్లీ పోలీస్ అని లోపడేస్తారు మళ్ళీ పోంగా. ఇక ఏం చేయాలా బాయ్ పరిచయం అవుతుంది. ఇక పోతున్న తల్లి జై కాంగ్రెస్. ఇక ఉంటా. బిత్తిరి సత్తి మేడం జూనియర్ బిత్తిరి సత్తి మా ఆఫీస్ లో జూనియర్ సంపూర్ణేష్ బాబు ఉన్నాడు తెలుసా? చూసిన రాగానే ఎదురుగానే నిలబడ్డాడు. బాగానే ఫాలో ఉన్నారు. ఏంది బాధ ఏంది? ఆషాఢం ఆషాఢం అంటున్నావు ఇందాక నుండి. ఏం చేయాలో మేడం ఆశాల మస్తే గాశాల మాలుతుంది. కౌసు మొక్కలు అయితే కట్టిగా తింటాం. దౌడలైతే దగ్గర పడతాయి. ఈ ఆశంలో తిని తిని తెలంగాణలో మొత్తం. మీరు తింటారా మేడం? చెఫ్ చెఫ్ అంటున్నా తింటావా అంటున్నా. ఏమర్థమవుతుంది మేడం మీకు మా తెలంగాణ? చెఫ్ అనుకుంటావా వంట మనిషి అనుకుంటావా? చెఫ్ అంటే తింటా నాన్ వెజ్ తింటా. నాన్ వెజ్ తింటావా? అయితే మా ఊళ్ళు పోషమ్మకాలు పెద్ద ఆటను వద్దాం. పైసలు పంపి మొక్కుని దావత్ మాత్రం మాది. నాకు ఇస్తా మేడం పంపినా 4 బొక్కలు పంపిస్తుంది. బొక్కలా? మరి నల్లి బొక్కలు కనిపిస్తలే. ఫ్లెష్ మాంసం పంపివా? పంపిస్తా మేడం గవే చెప్తున్నా. తిన్నట్టే ఉన్నా గట్టిగా. ఏం చేయాలి మీరు? నాకనే కొద్దిగా దొడ్డు ఉన్నది కాసే. మీకన్నా లా ఉన్నాను నేను. సరే కానీ ఇందాక ఏదో బాధపడుతున్నావు కదా ఆషాఢం వస్తే. ఆశాల మస్తు ఏం చేస్తారంటే మా తెలంగాణలో అన్ని ఫండ్లు బంద్ అయిపోతాయి. ఎందుకని? పోషమ్మకి మైసమ్మకి వేసుకుంటారు. ఇక తర్వాత ఏం చేస్తారు గట్టిగా తింటారు తాగుతారు. ఇక మిగతా అందరికి వర్క్ ఉండవు. పెళ్ళిళ్ళు పేరంటాలు అన్ని బంద్ ఉంటాయి కదా ఆషాఢంలో. కొత్త పనులు ఏం చేయరు. దేవునికి మాత్రం చేసుకుంటారు. పోషమ్మకు మైసమ్మ కానీ గట్టిగా తింటారు. వైన్ షాపులు అయితే మస్తుగా నడతాయి. కట్కొల్ల షాపులు వైన్ షాపులు పట్టాన్ని దిగుతాయి. హైదరాబాద్ అయితే ఎన్ని దిగుతున్నాయేమో ఆట పిల్లలు అంటారుగా. సరే కానీ నువ్వేం చేస్తుంటావు అసలు? మరి నేనేం చేస్తుంటా అంటే పని చేస్తుంటా. ఏం పని చేస్తుంటావు? నేను పెయింటింగ్ కాంట్రాక్టర్గా చేస్తా. పెయింటింగ్ కాంట్రాక్టర్ చేస్తా. ఎక్కడ? వేములవాడలోనే చేస్తా. అవును. ఇప్పుడు ఆషాఢం వస్తే నీకు వర్క్ ఉండదా? వర్క్ ఉండదు. ఆగమాగం ఉంటుంది కొద్దిగా. అవునా? మరి డబ్బులు పోగేసుకోలేదా? ఏం చేసినా వేరే 4 రాళ్ళు ఏమన్నది మా అమ్మ. ఇది నా దగ్గర 2 ఉన్నాయి. ఇంకా 2 ఏదే వాళ్ళు మెలని చెప్పు. నీ చెవురా బండిగరాలు వేసి కొట్ట 2 చెవుల 2 వేసి అయిపోద్ది. వినవాళ్ళది ఎంత ఎవరినా కానీ చెఫ్లా సత్తి అంటాం మళ్ళా అప్పుడు మంచిగా అనిపిస్తుంది. సరే నా కోసం ఏమో తెచ్చినానన్నావుగా వేములవాడ నుండి. నేను ఏం చేస్తా ప్రసాదం తెచ్చినానుగా. లడ్డు తెచ్చిన మేడం ప్రసాదం. రాజానా ప్రసాదం. ఓం నమ శివాయ అని ఒకసారి. ఓం నమ శివాయ. అసలు ఇస్తతి లడ్డు గురించి అలిగేటట్టున్నావు. తినరాలి ఇంటికల్లా పొద్దుగల? తిన్నా. ఏమో తిన్నట్టు అనిపిస్తలేదు. తిన్నా కానీ ఎప్పుడు ఆకలిస్తుంటుంది. ఆకలిస్తుందా? నీ లెక్కే. నేను పొట్టినరేష్ అన్న దగ్గరకు పంపిస్తా జబర్దస్త్లా. ఏం చేస్తావు అంటే ఆకలి అవుతుంది అంటది ఆ పిల్ల. ఎప్పుడు అంటే తిన్న తర్వాత నువ్వు గట్లనే ఉన్నావు. బట్ నాకు ఆకలి వేస్తుంది. 24/7 ఆకలి వేస్తుంది. ఇలేదో కుంభకర్ణ దాబా ఉందట అలా తీసుకపోతా. పోదామా? పోదాం. సరే కానీ ఏం చదువుకున్నావు నువ్వు? ఇందాక ఇంటర్ ఫెయిల్ అని చెప్పావు. ఇంటర్ ఫెయిల్ చదువుకున్నా మేడం. ఇంటర్ ఫెయిల్ చదువుకున్నా అంటే అందరు పాస్ అయినా అంటే ఫెయిల్ అయినా అని చెప్తున్నా. టఫా మేల్ అని చెప్పు. నువ్వెంత చదువుకున్నావు మేడం? నేనేదో చిన్న చదువు ఇంజనీరింగ్ చేసా. అమ్మ ఇంజనీరింగ్ అట అంటే నీళ్ళు వస్తావు ఏంది ఇంజన్లా? అంతే. అబ్బా కరెక్ట్. కంప్యూటర్లో పోస్తావు. కంప్యూటర్లో వస్తావా? పాలు కాదా మేడం? పాలు పోస్తావు అందుకే కంప్యూటర్ తెల్ల. పాలు కాదా అంటున్నా. పాలు పోసులు కాదు కంప్యూటర్. పాలు కాదా అంట. పాడు కాదా? ఓయమ్మ పాడు కాదానా? మరి ఇంజిన్లో నీళ్ళు పోసినట్టు దీంట్లో కూడా ఏదో ఒకటి పోయాలిగా. అవునా? సరే నేను కూడా పోస్తా. పోయి మీ ఇంట్లో కంప్యూటర్ ఉందా? ఉంది. పోయి
మూలకున్నది. నేను చెప్పానని చెప్పక మళ్ళీ సరే మేడం, పోసే జస్ట్ అంతే. నువ్వు అందరు ఇంటులు కదా, మా పట్టది చెప్పిన దానికి ఫోన్ లేదురా, దాన్ని చీపిరి బట్టి కొట్టాలంటది మళ్ళా. నీ ఇంటర్వ్యూ అవ్వగానే నేను ఎట్లా తిడుతున్నావో తెలుసా? ఏమో మేడం, మిమ్మల్ని ఏం తిడతలే, మీకు తిట్టినట్టు అనిపిస్తుందా? ఏమో నాకైతే ఏమో అనిపిస్తలేదు. అమ్మో, ఇన్ని తిట్టినట్టు అనిపించట్లేదా నీకు? ఆ, సరే కానీ నీకు యాక్టింగ్ అంటే ఇష్టమా? మస్తు ఇష్టం మేడం. చిన్నప్పటి నుంచి నవ్వుతా ఓకే, ఆగమానం చేస్తాను. మా అమ్మ మస్తు తిట్టేది, ఏం చేస్తున్నావు ఎంత తిట్టినా మానం వస్తలేదు, సిగ్గు వస్తలేదాను. నేనేం చేస్తుని సైకిల్ ఇంటికాడ పడేసి బుసుకులు పడేసి మొత్తం బజార్లో తిరగటోని, ఎప్పుడు ఆ చెలు ఫొంటి వాగు ఫొంటి తిరిగి చేపలు పట్టి కచ్చర్లలో అప్పులు తిట్టు మా అమ్మ. ఎవరు సాఫ్ ఇవ్వాలరా ఇవని చెప్పి ఇక మేమే సాఫ్ చేసుకొని ఇద్దరు అన్నదమ్ములు తినేటోళ్ళం. అట్లా కూడా రోజులు ఉన్నాయి. సినిమాలో ట్రై చేసావా? చేసిన మేడం, యాక్ట్ చేసావా? మా ఊళ్ళో చేసిన, మీ ఊళ్ళో? యూట్యూబ్లో. యూట్యూబ్లో చేసావా? మాది మేమే చేసుకున్నాం. అవకాశాలు ఏం ఇస్తారు మేడం ఈ ప్రపంచంలో? ఇస్తాలా చెప్పు? ఏమో ఇంటర్వ్యూ తర్వాత ఎవరైనా పిలుస్తారేమో. నువ్వు ఇప్పిస్తే నేను చేస్తా. సరే. ఏమో నాకంటే ముందుగా నువ్వు పోయేటట్టున్నావు, కానికి ఎందుకని సత్తు కానికని. నీ రోల్స్ కూడా కొట్టేసేలాగా అనిపిస్తున్నాను నేను. ఏమో కొట్టేచ్చవచ్చు, సేమ్ వేసుకుని పోయి తగ్గేటప్పు. నీ గెటప్ నా గెటప్ సేమా? పూలు నీరు పూలే. ఫోన్గా రెండు డ్రెస్సులు ఇస్తుంది. ఇస్తావా? ఇస్తా. తెచ్చినావా? ఉన్నాయి. ఎన్ని పేర్లు తెచ్చినావు? మూడు డజన్లు ఉన్నాయి. 36 పీసులు ఉన్నాయి నా దగ్గర. 36 పీసులు ఉన్నాయి. 10 నాయి, 10 మా సార్ కొని ఇచ్చిండు, ఇంకా 10 కలిపినా అన్నట్టు 12. సరే, వెళ్ళేటప్పుడు డ్రెస్ ఇచ్చేసి వెళ్తావు అయితే. పైసలు ఇస్తావు కదా, నాకు కొట్టిగా రాలే, కొనుక్కున్నా. సార్ కదా ఇచ్చింది నీకు. మా సార్ ఎందుకు ఇచ్చింది? మా సార్ ఇచ్చిన ఆఫీసులు ఉన్నాయి అలా పట్నంలో మా ఊళ్ళే. సరే, సినిమాలకి ఎప్పుడైనా ఆడిషన్లు ఇవ్వడం అట్లా ఎప్పుడైనా ట్రై చేసినావా? పోలే మేలంగా, రేపు పోతా అనుకుంటున్నా. అవునా? ఎవరైనా పిలిచిరా? మీరు పంపిస్తారు కదా రేపు? నేను పంపించకపోతే చెప్తా, ఇంటికాల కచ్చిలో వెళ్తా. ఏమమ్మా అలసినమ్మా, హైదరాబాద్లో అమ్మ నాకు ఇదేనా ముచ్చట చెప్పు. ఏమో సోఫత్ అన్నావు, పెద్ద పెద్ద సార్లు డైరెక్టర్లు తెలుసు అన్నావు, పేరు పేత్తనం అన్నట్టు అని చెప్పేస్తా. వాళ్ళకి అట్లయితేనే మందిలో వాడని తీస్తాడే కదా, ఏమో అక్కడ ఫేప్తో నన్ను. సరే, ఇంకెవరెవరు లాగా ఇమిటేట్ చేస్తావు? హనుమంతరావు లాగా, ఇందాక చేసావు అది. ఇంకా గంగిరెద్ది వాళ్ళలాగా. ఓ గంగిరెద్ది తోలుకొస్తారు వాళ్ళు, ఏదో అంటారు అబ్బా, ఏమంటారు? గంగిరెద్ది వాళ్ళు. సరే, తెలియదా మళ్ళా? పోతే మనం సంక్రాంతి పండుగ అప్పుడు ఇద్దరం కలిసి వేసుకొని నువ్వు బస్ బాన్ పట్టుకుని నేను ఫీకా విక్తా. పీకనా? నేను ఫీకా విక్తా, నువ్వు బస్ బాన్ పట్టుకుంటా. సరేనా? సరే. ఏమో వేస్తారేమో. కలెక్షన్ నీకేలే. కలెక్షన్ నీకే మేడం. కలెక్షన్ నీకే. సరే నాకు. సరే, చెయ్యి ఒకసారి. సుడు తల్లి, ఓ బాంచను నీ కొడుకులు బిడ్డలు తలకుండా ఒక్క 10 రూపాయలు లచ్చింగల్ల ముఖం చూడు, చూస్తేనే అన్నం తిన్నట్టు అనిపిస్తుంది. దయగల్ల తల్లి, 10 మందికి అన్నం పెట్టే తల్లివి. ఓ బాంచను కొద్దిగా కూరుంటాయి, ఏమైతే కూరుంటాయి, పోరాడు నీ బాంచను జర సల్లంగా చూసా, దేవుడు సల్లంగా చూడాలి. 10 మందికి అన్నం పెడతావు, అంతరాల మీద అంతరాలు కట్టాలి బాంచను తల్లి. మీరు ఎవరు ఇద్దరా? అన్న నువ్వా? అన్న నేను, ఇద్దరు సిస్టర్స్ మేడం. మీ ఇంట్లో వాళ్ళకి తెలుసా ఇది నువ్వు ఇట్లా చేస్తావు ఇదంతా? చేస్తా అని తెలుసు మేడం, ఇంట్లో కూడా నవ్వుతుంటారు. మీ ఊర్లో అందరికి తెలుసా? అందరు తెలుసు మేడం. వేముల వాళ్ళు అంతా ఫేమస్ నువ్వు జూనియర్ బ్రిటిష్ అతని? అంటే నేను ఇది చేయకముందే ఫేమస్, అంటే నేను చిన్నప్పటి నుంచి కష్టపడి పైకి వచ్చాను. నా ఫ్రెండ్స్ అందరూ తెలుసు నేను ఎలా వచ్చాను అనేది, కాబట్టి అందరు ఫ్రెండ్సే, పుట్టి పెరిగింది అక్కడే, ఓన్ ప్రాపర్ కాబట్టి అందరు తెలుసు. చేసినాక ఇంకా ఎక్కువ తెలిసింది. కష్టపడి అంటే ఎట్లా, ఏం చేసేవాడివి? నాన్న చేనేత పని చేసేవాడు, అమ్మ ఇంట్లో బీడీలు చేస్తుండేది. నేను 2005-6 సంవత్సరంలోనే బ్రెడ్ అమ్మిన, డబ్బుల రొట్టె అని. తర్వాత 2007-8లో నేను పేపర్ వేసాను, పాల ప్యాకెట్లు అమ్మాను మార్నింగ్. తర్వాత స్కూల్కి వెళ్ళేవాడిని. అలా తర్వాత 2010లో కూడా నేను పనిచేశాను, 50 రూపీస్ పనిచేశాను మేడం. 2010లో? 2010లో నెలకి 50 రూపాయలు? 2010 కూడా కాదు, 2008లో నేను పనిచేశాను. నెలకి 50 రూపాయలా? డైలీ 50 రూపాయలు. డైలీ 50 రూపాయలు? డైలీ 50 రూపాయలు. అప్పుడు నేను పనిచేశాను. 350 పెట్టి సెకండ్ హ్యాండ్లో సైకిల్ కొన్నాను మేడం. నా ఇంటర్లో నేను మొబైల్ కొనుక్కున్నా, అంటే పనిచేసి కొనుక్కునే సెకండ్ హ్యాండ్లో మొబైల్ కొన్నాను 10th. తర్వాత ఇంటర్లో స్కాలర్షిప్తో మొబైల్ కొనుక్కున్నాను. నాకు 50 రూపీస్ ఇచ్చారు అప్పుడు. తర్వాత అట్లా 350తో సైకిల్ కొన్నా. తర్వాత 120 వచ్చి ఇచ్చిర్రు నాకు.
తర్వాత నేను 2010-11లో పెయింటింగ్ పని నేర్చుకున్నాను. ఉమ్. అప్పటి నుంచి నేను పైకి ఎదుక్కుంటూ వచ్చాను మేడం. కానీ వేముల వాళ్ళు నీ పేరు చెప్తే చాలా ఫేమస్ అంట, అందరూ దర్శనం కూడా మా వాళ్ళు కూడా వచ్చారంట నీ దగ్గరికి, దర్శనం నీ దగ్గర నుండి తీసుకెళ్ళావంట. అంత పేరు రావడం అంటే నువ్వు చేస్తున్న వర్క్ తోటి చాలా ఏళ్ళు పడుతుంది. ఎట్లా అంటే మేడం నేను అక్కడ అందరితో ఫ్రీగా ఉంటాను, చిన్నవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ అందరితో ఫ్రీగా ఉంటాను, అందరితో మాట్లాడిస్తుంటాను, అందరితో మంచిగా ఉంటాను మేడం. ప్రతి ఒక్క విషయంలో ఏదైనా విషయంలో అయినా ఓపెన్కి వస్తాను, ప్రేమగా చూస్తాను అందరితో. అలా టెంపుల్లో కూడా నా ఫ్రెండ్స్ ఉంటారు, తెలిసిన వాళ్ళు ఉన్నారు, మా ఏరియా వాళ్ళు కాబట్టి మా ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి ఎప్పుడైనా పోతే దర్శనం అవుతుంది. ఎప్పుడైనా ఒకసారి మంది ఉన్నప్పుడు కొద్దిగా గొడవలు అవుతుంటాయి, అలా అడ్జస్ట్ చేసుకుంటారు అందరు కూడా. ఇప్పుడు ఇలా చేస్తూ ఉన్నావు కదా, మీ ఊర్లో అందరూ మెచ్చుకుంటున్నారని చెప్పారు, కానీ ఎవరైనా ఏంద్రా ఇవన్నీ అని ఏమైనా తిట్టిన సందర్భాలు ఉన్నాయా? తిట్టడే కానీ మేడం అన్నారు కొందరు, అంటే దగ్గర వాళ్ళే అన్నారు, తమ్మి టైం వేస్ట్ చేయకు, అట్లా చేస్తే ఏం వస్తుంది అన్నారు కొందరు. 2-3 అన్నారు దగ్గర వాళ్ళే, నాకు హెల్ప్ చేసిన వాళ్ళే, తమ్మి పని చేసుకున్నారు కాబట్టి ఏమనుకోలేక నేను కూడా నాకు దగ్గర వాళ్ళు అని. బిత్తిరి సత్యని ఎట్లా కలిసావు? నేను B6లో ఒక అన్న ఉంటాడు మా దగ్గర, రిపోర్టరు వెమ్లాడ్లో. ఆ అన్నతో నాకు యాంకర్స్ పరిచయం అయ్యారు వెమ్లాడకి టెంపుల్కి వచ్చినప్పుడు. వాళ్ళతో నేను డైరెక్ట్ B6కి వచ్చి కలిశాను వాళ్ళని. సౌమ్యారెడ్డి అక్క అని పరిచయం ఉండే, అక్కడికి వెంబడకి వచ్చినప్పుడు రాధిక అని ఉండే సూసైడ్ చేసుకుంది, ఆ అక్క పరిచయం అయింది. సౌమ్యారెడ్డి అక్క, అలాగే సావిత్రి అక్క కూడా పరిచయం అయింది నాకు అప్పుడు. మేము అక్కడికి వచ్చినప్పుడల్లా కలుస్తుంటాను, వాళ్ళు కూడా నాకు కలుస్తుంటారు, చాలా మంచి వాళ్ళు. అసలు నాకు ఇక్కడ ఏం తెలియదు, వాళ్ళు నాకు అసలు నేనంటే ఏం తెలియదు వాళ్ళకి. అలాంటి వాళ్ళు నాకు పరిచయం చేసుకున్నప్పటి నుంచి మంచిగా ఫ్రీగా ఉంటారు అక్క వాళ్ళకి. నేను ఫోన్ చేసినా రెస్పాండ్ అవుతారు, నాకేంటో చెప్తారు, సత్తి ఇలా ఉంది అని. బిత్తిరి సత్తి గారిని ఇది పర్ఫార్మెన్స్ చూసారు కదా, నువ్వు ఇలా చేయడం చూసి ఆయన ఏమన్నారు? బాగా నాలా చేస్తున్నావు, బాగా చేస్తున్నావు అన్నాడా? టచ్ లో ఉంటాడా ఆయన నీతో? నేను 2 times కాల్ చేశాను కలుస్తా అని. నేను చేశాక అన్న షూటింగ్లో ఉన్నా అన్నాడు, మళ్ళీ ట్రై చేస్తా, కలిస్తే పోయి అన్నని కలుస్తాను. 2 సార్లు అడిగితే ఒకరోజు బర్త్డే రోజు మ్యారేజ్ అప్పుడు ఫోన్ చేశాను. తర్వాత అంతకుముందు ఒకసారి కాల్ చేస్తే షూటింగ్లో ఉన్నాను, పూణేలో ఉన్నా అన్నాడు. అప్పుడు కలవలేదు అన్నాడు. తమ్మి నేను షూట్లో ఉన్నా, తర్వాత కాల్ చేస్తాను అన్నాడు. ఇంతవరకు కాల్ చేయలేదు, కాల్ చేస్తే కలుస్తాను. ఏమైంది కంటికి? కంట్లో నాకు పొర పెరిగింది మేడం, మాంసం పెరిగింది. అంటే మధ్యలో వచ్చిందా? చిన్న నాకు మధ్యలోనే వచ్చింది మేడం, వేడికి డస్ట్కి కొద్దిగా. ఈ కన్ను కనిపిస్తుంది కదా బాగా? కనిపిస్తుంది మేడం. ప్రాబ్లం ఏం లేదు? ప్రాబ్లం ఏం లేదు, నెక్స్ట్ మంత్లో ఆపరేషన్ చేయించుకుంటాను, కూల్ ఉంటుంది కదా అని. పొర తీసేస్తారు? రెండిట్లలో ఉండే మేడం, ఒక కన్నులో చేయించాను, ఇందులో చేయిస్తాను. బాగా సంపాదించుకున్నావా మరి? నేను సంపాదించాను, ఖర్చు పెట్టాను మేడం. ఎందుకు ఖర్చు పెట్టేశావు? అంటే నేను 2010 నుంచి పని చేసినప్పటి నుంచి అన్నీ ఖర్చు పెట్టాను, అసలు ఏం లేవు నా దగ్గర. ఎందుకు ఖర్చు పెట్టేసావు? ఏం కొన్నావు? నేను ఎన్ని ఖర్చు అంటే సంపాదించిన పైసలు అంటే ఫ్రెండ్స్కి కానీ, ఫ్రెండ్స్కి ఎక్కువ ఏం పెట్టలే, నా పర్సనల్గా నేను పెట్టుకున్నాను. ఆయన ఏ అవసరమో నేనే కొనుక్కుంటాను, అమ్మ వాళ్ళని ఏం డబ్బులు అడగాను. చిన్న పాన్ షాప్ కూడా పెట్టాను, అది ఈ మధ్య తీసేశాను. అక్కడ డెవలప్మెంట్ అని చెప్పి, ఊరు డెవలప్మెంట్ అని చెప్పి చాలా తీసేశారు, అందులో నా షాప్ కూడా తీసేయడం జరిగింది అన్నట్టు. చిన్న టైలర్ చేయించాము, అది చేపిస్తే తీసేయండి అన్నారు. ఇక అట్లా నేననే కాదు చాలామంది ఉపాధి కోల్పోయారు నా అక్కడ వేములవాడలో. నేను ఇప్పుడు మళ్ళీ పెయింటింగ్ పని చేస్తున్నాను. మరి అయితే ఏం సేవింగ్స్ ఏం పెట్టుకోలేదా? నేను ఆపలే మేడం, ఇప్పుడు బాధపడుతున్నాను. మరి ఇక్కడ నుంచి చేసుకుంటావా సేవింగ్స్? ఖచ్చితంగా చేస్తాను మేడం, సేవింగ్ చేస్తాను. ఒక బైక్ నేనే కొనుక్కున్నాను ఓన్గా. నాకు ఏది కావాలన్నా అమ్మ వాళ్ళని అడగను ఎప్పుడు. ఇది ప్రాబ్లం ఉందంటే నేనే సాల్వ్ చేసుకుంటాను. ఏమన్నా అవసరం ఉంటే అన్నను మాత్రం అడుగుతా, ఇస్తాడు, మళ్ళీ ఇచ్చేస్తా. లేట్ అయినా ఇచ్చేస్తా. తిడతాడు అన్న పిల్లలకు నేను తీసుకోపోయినా కానీ డబ్బులు ఎందుకు వేస్ట్ చేస్తున్నావు, నా పిల్లలకి ఎందుకు తీసుకొస్తున్నావు అంటాడు. మరి ఎట్లా ఫ్యూచర్ ఎట్లా ప్లాన్ చేసుకుంటున్నావు? సినిమాలో చేద్దాం అనుకుంటున్నావా? మేడం అవకాశం వస్తే చేస్తాను మేడం, ఖచ్చితంగా. ఎలాంటి అవకాశం ఇచ్చినా ఏది ఇచ్చినా చేస్తాను. ఇంత చిన్న క్యారెక్టర్ అయినా ఏదైనా నాకు ఇది కావాలి, నాకు ఇదే అని కాదు, అడ్జస్ట్ చేసుకొని బతికినా నేను చిన్నప్పటి నుంచి. సో ఎక్కడైనా ఆడిషన్స్ ఇప్పుడు దాకా ఎప్పుడైనా అటెండ్ అయ్యావా? నేను అటెండ్ కాలేదు మేడం, నేను ఇప్పుడు వచ్చాను. ఒక అన్న ఉన్నాడు, అన్నను కలవడానికి వచ్చాను, రమ్మన్నాడు. అన్న రేపు కలుస్తాను, రేపు కలిస్తే ఏంటి అనేది తెలుస్తున్నారు. 2 times వచ్చాను, చెప్తారని ఎవరైనా
ఎవరు చెప్పలేదు. కాల్ చేస్తే తమ్మి నేను చెప్తాను అన్నారు, ఎవరు చెప్పలేదు. కష్టం కదా ఇక్కడ సినిమాల్లో, మళ్ళీ నువ్వు ఇప్పుడు దాకా సేవింగ్స్ లేవు, మరి పని చేసుకోవడమే ఇంపార్టెంట్ కదా ఇక్కడ. నాకు చేయడానికి ఇక్కడ ఉన్నాక నాకు అక్కడ వర్క్ చేసే వాళ్ళు ఉన్నారు నా దగ్గర. ఓకే, ఇక్కడికి వచ్చినా కానీ అక్కడ తమ్ముడు ఉన్నారు రాము అని నా దగ్గర పనిచేసేవాళ్ళు. నా దగ్గర ఒక 8 మంది ఉండే, కొద్దిగా వర్క్ తక్కువ చేసాము. వర్క్ కరెక్ట్ యూపీ వాళ్ళు వచ్చేవాడు అంట, కొద్దిగా రేట్ డౌన్ అయినాయి. నేను కూడా పనులు తక్కువ చేశాను. నెలలో ఒక 5-6 పనులు చేసేటోళ్ళం, 4 నుంచి 5. ఇప్పుడు ఒక 2 పనులు చేస్తున్నాం. ఇప్పుడు ఆషాఢం పోయాక మళ్ళీ ఉంటాయి కదా, వర్క్ బాగుంటుంది కదా. సరే, డైలాగ్స్ ఏమైనా చెప్తావా? ఏ 42 ఊకో ఏమో గట్లా చూస్తున్నావు, దమాకి ఇట్లా పని చేస్తలేదు ఏది చెప్తానో చేతిలాగా గిట్ల అయితే ఎట్లా చెప్పు. పెళ్ళి అయినా కుంటావా అక్క, ఇచ్చిపెట్టి పోతాడు అయితే బావా, వాళ్ళని నేనే వేయాలి పొద్దంతా. దమాకి ఇట్లా పని చేస్తలేదు, పని నేర్చుకో, పొద్దుగానే లేచి ఉడవాలి. ఏమన్నా అంటారు, పొద్దే కదా అక్క పట్టవు, నీ మొగుళ్ళు చేస్తా అంటారు మళ్ళా నన్ను. ఏమాక గిట్ట చేస్తావు? ఇంకా నార్మల్ డైలాగ్ ఏమైనా చెప్తావా, వచ్చా? కానీ నార్మల్గా అంటే నేను నార్మల్గా చేసుకుంటాను. అంటే ఎన్టీఆర్ది కొద్దిగా ట్రై చేస్తున్నాను, సీనియర్ ఎన్టీఆర్ది వాయిస్ ట్రై చేసుకుంటున్నాను అప్పుడప్పుడు. నువ్వు వాయిస్ లాగే కాదు, నార్మల్గా చెప్పు ఏదైనా డైలాగ్, నీకు వచ్చిన డైలాగ్ ఏదైనా. ఇప్పుడు నువ్వు సినిమాల్లో ఆడిషన్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు ఏదైనా డైలాగ్ చెప్పు అంటారు కదా, వాళ్ళు చెప్తే నేను చేస్తాను మేడం. నాకు అట్లా నాకు ఎక్కువ తెలియదు అట్లా, కాబట్టి నేను ఇంటర్ వరకే చదువుకుని నాకు ఇంగ్లీష్ రాదు. పాటలు పాడుతావా? సాంగ్స్ పాడాను, కామెడీ మాత్రం చేస్తాను. నా ఫ్రెండ్స్ ఎక్కడున్నా నవ్విస్తుంటాను, ఎప్పుడు నవ్వుతూ ఉంటాను. నేనైతే నాకు ఎంత బాధలున్నా నవ్వుతుంటాను, అందరితో హ్యాపీగా ఉంటాను. ఏ బాధలున్నా నేను చెప్పుకుంటాను, ఏడుస్తాను కూడా. ఫ్రెండ్స్తో ఇలా ఉందిరా అని తిడతారు కూడా. నా ఫ్రెండ్, ఎందుకురా ఇట్లా వేస్ట్ చేస్తున్నావు, ఎందుకు చెప్తున్నావు, సైలెంట్గా ఒక్కనే తిరుగుతాను, ఎవరితో ఎక్కువ కలవను. ఎందుకని? ఇక నేను నా బాధలు నేను ఎవరికైనా చెప్పుకోలేను. ఏంటి నీ బాధ ఏంటి? ఇప్పుడు సినిమాల్లోకి రావాలి అదే అంబిషనా, ఇంకేంటి? కష్టపడ్డాను మేడం, డబ్బులని వేస్ట్ చేశాను. ఏం చేసావు? వేస్ట్ 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 అంటున్నావు, ఏం వేస్ట్ చేసావు చెప్పు. చిల్లర ఖర్చు పెట్టాను మేడం, చాలా వేస్ట్ చేశాను. నేను నెలకు 1 లక్ష రూపాయలు అన్నా కానీ 10 సంవత్సరాలు అయితే, ఇప్పుడు 11 సంవత్సరాలు. సంవత్సరం 1 లక్ష వేసుకున్నా కానీ 10 లక్షలు ఉండాలి నా దగ్గర, ఏమీ లేవు. అమ్మ మస్తు తిడుతుంది, నేను అమ్మతో మాట్లాడను, బాధ అనిపిస్తుంది. నాకు భక్తి అంటే బాగా, అమ్మ తిడుతూ ఉంటుంది, మాట్లాడను. నేను తప్ప 1 ఇయర్ అయిపోయింది అమ్మతో మాట్లాడాను, అందుకని బాధ అనిపిస్తుంది. నాన్న అంటే చాలా ప్రేమ నాకు. ఇంక నుంచి పోగేస్తావు, ఇంక నుంచి సేవ్ చేస్తావు కదా నువ్వు, చెప్పు మరి అమ్మకి అదే, ఇంక నుంచి దాచిపెడతానమ్మా అని. నేను మాట్లాడాను, నేను మాట్లాడతలేను. 2 times బాధపడ్డది, నేను మాట్లాడిన అమ్మతో. నేను ఎప్పుడు మాట్లాడని అనుకున్నాను. ఇప్పుడు ఇదే కదా ప్రాబ్లమ్, నువ్వు డబ్బులన్నీ ఖర్చు పెట్టేస్తా. నా తెలిసిన వాళ్ళు ఎవరు వర్క్ చేయలేరు. నేను కష్టపడ్డప్పుడు, నేను పని చేసినప్పుడు మేడం, అప్పటి నుంచి నాకు పని చేసుకున్నాను. అమ్మ తిడతారే, ఎందుకు ఇలా ఖర్చు చేస్తున్నావు అంటది. నేను ఫ్రీగా అయితే తిరుగుతాయి. ఇప్పుడు నేను అమ్మ వాళ్ళని అడగాను కాబట్టి నా డబ్బులే కదా, నేను కష్టపడ్డా కదా. అప్పుడు తెలియక ఖర్చు పెట్టాను. బట్ ఇంట్లో కూడా ఇవ్వాలి కదా. ఇంట్లో ఒకప్పుడు ఇచ్చాను మేడం, లైట్ తక్కువ ఇచ్చాను. నేను ఒక 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు నేనేమి ఇవ్వడం లేదు. నా కాళ్ళ మీద నేను ఏది ఉన్నా నేనే, అమ్మ వాళ్ళని ఏమీ అడగను. నాకు ఇది కావాలి, నాకు ఈ డ్రెస్ లేదు అని ఏమి ఉండదు, అన్నీ నేనే. ఏమన్నా లేకపోతే నాకు ఇప్పుడు పని లేక ఇబ్బంది ఉంటే అన్నని అడుగుతాను, అన్ని ఇస్తాడు, మళ్ళీ అన్నకి ఇచ్చేస్తాను. అన్న చాలా మంచోడు. కానీ ఈ టైంలో అమ్మకి నాన్నకి కూడా ఇవ్వాలి కదా ఇంట్లో. అంటే మేడం ఇప్పుడు నేను ఇస్తా అనే టైంలో నేను అర్థం చేసుకుంటాను. నేను వర్క్ చేద్దామంటే నేను యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నాను మేడం. యూట్యూబ్ ఛానల్లో నేను ఒక్కొక్క చిన్న చిన్న ఐటమ్ కొనుక్కుంటున్నాను. మైకులు కొన్నాను, వైర్లెస్ మైకులు, ఒక ఫోన్ గింబాల్ కొన్నాను, కెమెరా కొనుక్కుందాం అనుకుంటున్నాను. నేను మొన్న రీసెంట్గా ఒక మొబైల్ తీసుకున్నాను, అది కూడా ఇట్లా అది నేనే కొనుక్కుంటాను. వాళ్ళు అర్థం చేసుకోరు, అంటే వాడు ఎదగడానికి ట్రై చేస్తుండు, నాకు సపోర్ట్ ఇవ్వరు. అలా అన్నట్టు నేను ఇది చేస్తాను అనుకో, ఎందుకు అవసరమా అన్నట్టు కొద్దిగా మాట్లాడతారు. ఓకే, వాళ్ళకి అవగాహన లేదు నువ్వేం చేయబోతున్నావు దాని మీద. అరే ట్రై చేస్తే అవుతుంది, మంచి అవకాశం వస్తుంది అని అంటారు. మరి మీ వాడికి మంచి పేరు ఉంది, 10 మంది మాట్లాడతారు, 10 మందితో ఉంటాడు, పెద్ద పెద్ద వాళ్ళు పరిచయము, పొలిటికల్ అక్కడ మా దగ్గర ఉన్న వాళ్ళందరూ పరిచయం, నాకు అందరితో మాట్లాడుతుంటాను. వాళ్ళు ఎక్కడ కలిపినా పిలిచి మాట్లాడతారు, సాయిదా అని అట్లుంటుంది. కానీ మా వాళ్ళకి తెలియదు, అమ్మకి ఎందుకు వాళ్ళతో తిరుగుతావు
అందరికి పని చేసావు, నీకు ఇయ్యలే, ఒక ఆపద వచ్చింది, అప్పుడు వచ్చారా, నీకు ఎవరు రాలేరు అని అంటారు. పెళ్ళయిందా? కాలేదు మేడం, పెళ్ళి కాలేదు. లవ్ చేస్తావు ఎవరినైనా? చేశాను మేడం, వదిలేసింది. తను అందంగా లేనని వదిలేసింది. అర్థం కాలేదన్నా? అందంగా లేనని అందం కాలేదు. అదేంటది, ప్రేమించి కొన్ని రోజులు ఎన్ని నెలలు రిలేషన్షిప్లో ఉన్నారు? నాకు 8 నెలలు నాతో మాట్లాడింది మేడం. తర్వాత సడన్గా ఒకసారి కాల్ చేసింది, ఇలా ఇలా అని చెప్పేసి అంత కాల్ కట్ చేసింది. తర్వాత నాకు మాట్లాడలేదు ఎప్పుడు మేడం. పెళ్ళి అయిపోయింది అమ్మాయికి? కాలేదు. నాకు ఆన్లైన్లో పరిచయం, చాలా మంచి అమ్మాయి. 8 నెలలు మాట్లాడింది. నేను ఇప్పటికి బాధపడుతుంటాను. ఇక్కడ ఫేస్బుక్లో పరిచయమా? వేరే యాప్లో మేడం. ఓకే. అలా పరిచయం, చాలా మంచి అమ్మాయి. మీ ఊరేనా? మా ఊరు కాదు, ఆంధ్ర మేడం. ఆంధ్ర అమ్మాయి. దాని గురించి నేను కొద్దిగా ఎక్కువ బాధపడతాను. ఎవరితో కలవను కూడా. ఇంట్లో ఒకసారి అడిగిర్రు ఏంటిరా ఇది అని, అంటే ఏం లేదని చెప్పాను. కలిసావా అమ్మాయిని వెళ్ళి? ఒకసారి వాళ్ళ విలేజ్కి వెళ్ళాను. తను కాన్ఫరెన్స్ పెట్టించి మాట్లాడితే కలవా అని చెప్పింది. ఒక 1 డే ఉన్నాను అక్కడ. 1 డే ఉండి వచ్చాను. మార్నింగ్ కాల్ చేసింది, వెళ్ళు, మా ఇంట్లో తెలిస్తే కొడతారు అని చెప్పి బాధపడ్డా. తను మా అమ్మాయికి కూడా అంటే ధైర్యం లేదేమో వాళ్ళ ఇంట్లో చెప్పాను. వాళ్ళకి కొద్దిగా క్యాస్ట్ ప్రాబ్లం. వాళ్ళ క్రిస్టియన్స్ అమ్మాయి, అందుకని తను అదొక రీజన్ చెప్పింది. క్యాస్ట్ అని ఒకటి, మతం, వాళ్ళ క్రిస్టియన్స్, మనం హిందూ అని ఆ ఉద్దేశంతో. మళ్ళీ మా అక్క మ్యారేజ్ కావాలి, ఒక రీజను. వాళ్ళ మమ్మీతో కూడా నేను మాట్లాడాను ఒకసారి, 2 times మాట్లాడాను. వాళ్ళ మమ్మీ కూడా వద్దన్నారు. ఎందుకు వద్దన్నారు? వాళ్ళ అమ్మ ఏం చెప్పారు రీజన్? క్యాస్ట్ అని చెప్పారా? క్యాస్ట్ అని చెప్పలేదు మేడం. తను చిన్న అమ్మాయి, ఎందుకు తను చదువుకుంటుంది, తను డిస్టర్బ్ చేయకండి, మీరు కాల్ చేయకండి అని చెప్పింది అన్నట్టు. చాలా మంచి అమ్మాయి మేడం. తను ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలని కోరుకుంటాను. మరి ఇన్ని రీజన్స్ చెప్పింది కదా, బాలేదు అని అనిందన్నా? నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి మేడం, ఏదో చిన్న పిల్లల్ని చూస్తే మేము అట్రాక్ట్ అవుతాం. నాకు నా 10th నాకు లవ్ తెలియదు. నేను 2010లో నాకు 10th అయిపోయింది. నాకు లవ్ అనేది తెలియదు. ఎవరైనా చూస్తే అమ్మాయి బాగుందంటే అమ్మాయి బాగుంది అనుకుంటాం. అలానే నా అమ్మాయికి చాలా నమ్మాను. మొబైల్ కొనిస్తాను, నాకు అద్దన్న తన అమ్మాయి. అంత చాలా మంచి అమ్మాయి. తన బర్త్డేకి నేను ప్రతి బర్త్డేకి టెంపుల్కి వెళ్తాను. నాకు పరిచయం అయినప్పటి నుంచి తనకు కాల్ చేస్తా. ఇప్పటికి నేను కాల్ చేస్తాను, బ్లాక్లో ఉంటుంది. రీసెంట్గా కూడా కాల్ చేశాను, బ్లాక్లో ఉంది. మస్తు బాగా అనిపిస్తుంది మేడం. తన ఫోటో చూసి ఊరుకుంటాను. తను ఒకసారి కాల్ చేసింది, భయపడ్డది. నా అడ్రస్ మొత్తం తెలుసు, తను నా ఇంటికి వచ్చి ఎప్పుడు చెప్తాడు అని. మా ఇంట్లో తెలిస్తే ప్రాబ్లం అయితే వచ్చాను. నేను ఇంతవరకు చెప్పాలి, కాల్ చేసి బ్లాక్మెయిల్ కూడా చేయలేను. తనని నా దగ్గర ఫోటో ఉంది, తన డీటెయిల్స్ ఉన్నాయి, నా దగ్గర మాట్లాడినట్టు ప్రూఫ్ కూడా ఉంటుంది, కాల్ డేటా తీసుకుంటా. మరి నేను ఎప్పుడు బ్లాక్మెయిల్ చేయను. బ్లాక్మెయిల్ అసలు ఆప్షన్ ఎందుకు వస్తుందిలే కానీ, అమ్మాయి ఇష్టపడింది కానీ ఇంట్లో పరిస్థితులు బాగాలేదు, అంతే కదా? బాగాలేదు అంటే దాదాపు బ్లాక్మెయిల్ చేస్తారు మేడం ఈ కాలంలో. ఏమని బ్లాక్మెయిల్ చేస్తారు? నాతో మాట్లాడిందని బ్లాక్మెయిల్ చేస్తారు. ఫొటోస్ ఉన్నాయి మేడం. నాతో మాట్లాడినప్పుడు ఫోటో పెట్టింది. అసలు మేము ఫోటో చూసుకున్నాం అంతే. తన లాస్ట్ కాలే వీడియో కాల్ చేసింది, అప్పుడే తనని చూశాను. అందరూ మేము ఫోటోలో చూసుకున్నాం. తను ఫోటో పెట్టింది, నేను ఫోటో పెట్టాను, అలానే మాట్లాడుకున్నాం. తన లాస్ట్ కాలే వీడియో కాల్ చేసింది. నేను ఒక చిన్న షూట్ తీసుకుంటున్నాను, కాల్ చేసింది, మాట్లాడింది, అదే లాస్ట్ కాల్. తర్వాత ఒకరోజు కాల్ చేసింది. ఆ రోజు నేను ఫస్ట్ టైం చూడడం, అది వరకు ఫోటోలు తీసుకున్నాను. తను ఎలా ఉంటుందో నేను ఎలా ఉంటుందో మాకు తెలియదు అసలు. ఫోటో పెడితే నమ్మాను, కానీ నేను తనే అని నమ్మాను. మాట్లాడింది, అదే లాస్ట్. నేను ఎప్పుడు బ్లాక్మెయిల్ చేయాలని కాదు. తను నాకు ఫోన్ చేసి ఇలా ఇలా అని చెప్పింది. నేను ఏమనలే తనని, ఇప్పుడు ఇబ్బంది పెట్టలే. ఇప్పటికి మాట్లాడాలి, ట్రై చేయాలి, చెప్పాలి ఎందుకు ఇలా చేస్తున్నావు ఇది అనుకున్నా. కానీ తను బ్లాక్లో పెట్టింది. మనం కలిసింది, రింగ్ అయింది కూడా, తర్వాత బ్లాక్లో పెట్టింది. అంటే వాళ్ళు మొబైల్ చేంజ్ చేశారా? అమ్మాయికి ఇష్టం లేదని చెప్పిందా? ఇష్టం లేదని చెప్పింది. అంటే అందంగా లేనా అని అడిగాను, ఎందుకు ప్రాబ్లం అన్నాను. అందంగా లేనా అంటే చెప్పింది, రీజన్ చెప్పింది. నచ్చలేదని చెప్పింది తను, అంతే. నచ్చలేని చెప్పాక మస్తు ట్రై చేశాను, బతిమలాడాను, ఎంత చెప్పినా ఏంలే. మర్చిపోను మేడం ఎప్పుడు తనని. తన కోసం నేను హ్యాండ్ కూడా కట్ చేసుకున్నాను ఒకసారి.
బాబా తనకు కూడా తెలుసు. కాదు అట్లా చేస్తే ఎందుకు వస్తారు? హ్యాండ్ కట్ చేసుకున్నా అంటే నీ బాధ కదా అది, తనకి ఇష్టం లేదు అన్నప్పుడు నీ పెయిన్ అమ్మాయికి ఎలా అర్థం అవుతుంది? అర్థం కాదు. మాట్లాడే తర్వాత కాదు, మాట్లాడేటప్పుడే కట్ చేశాను. తను మేము మాట్లాడేటప్పుడే కట్ చేశాను, తర్వాత కాదు. నేను చేతి కట్ చేసుకున్నాను, సూసైడ్ చేసుకుంటాను అలా అని ఏమి చెప్పలేదు, ఇలా అని చెప్పాను. అండ్ నేను మళ్ళీ ఎప్పుడు డిస్టర్బ్ చేయలేదు మేడం. కాల్ చేస్తాను ఎప్పుడన్నా, బర్త్డేకి మెసేజ్ పెడతాను ఇన్స్టాలో ఆన్లైన్లో, చూడది. తను ఎక్కువ యూజ్ చేయదు. తను అసలు వాళ్ళ ఇంట్లో కూడా ఫోన్ కూడా అలో లేదు ఎక్కువ. చదువు ఏం చదువుకుంటుంది అమ్మాయి? తను ఇప్పుడు డిగ్రీ చేస్తుంది. ఇప్పుడు డిగ్రీ ఫైనల్ ఇయర్. ఇప్పుడు అమ్మాయికి ఇష్టం లేదని చెప్పేసింది కదా, మరి ఇంకెందుకు నువ్వు ట్రై చేయడం? నేను అవుతున్నాను మేడం, చాలా రోజుల నుంచి ఆగాను. చెప్పాను తనకి ఒక 2 years అవుతా అన్నాను. అని 2 years అయిపోయిన దగ్గర వెయిట్ చేస్తాను. తను దాదాపు చెయ్యేది, నాకు కాల్ చేయది. ఇక నార్మల్గా మాట్లాడిన చాలా ఒక ఫ్రెండ్ లాగానన్నా, ఎందుకు అంత అని. ఒకసారి లవ్ ఉన్న తర్వాత ఫ్రెండ్షిప్ ఎలా వర్కౌట్ అవుద్ది? నువ్వు ఎలా నమ్ముతావు అదంతా? నేను నమ్ముతాను మేడం. నువ్వు చేయి కట్ చేసుకున్న వాడివి మళ్ళీ ఫ్రెండ్గా ఉంటానంటే ఎట్లా నమ్ముతుంది అమ్మాయి? అంటే మేడం ఈ కాలంలో దాదాపు చాలా మంది మోసం చేసే వాళ్ళని నమ్ముతున్నారు. నిజంగా ప్రేమించే వాళ్ళని ఎక్కడ ఏ అమ్మాయి నమ్మడం లేదు. చాలా మంది మీరు ఎక్కడైనా చూడండి, సిటీలో చూడండి. నమ్మకం కాదు కదా కావాల్సింది, ప్రేమ కదా. ఆ అమ్మాయి కూడా నేను తిరిగి మోసం చేస్తున్నారు మేడం. చాలా మంది డబ్బుల కోసము చాలా మంది లవ్ చేసి వాళ్ళ అవసరాలకు వాడుకొని వదిలేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అవును, అమ్మాయి నీ దగ్గర ఏం తీసుకోలేదు, నా దగ్గర తీసుకోలేదు. తను అడగలే, నేనే ఇస్తా అన్నా తనకి. అవును, అంత మంచి అమ్మాయి. ఆ అమ్మాయి అసలు నాతో మాట్లాడితే చాలు అనుకుంటున్నాను అంతే. వాళ్ళ మమ్మీతో మాట్లాడాను ధైర్యం చేసి. నేను ఎవరితో ధైర్యం చేయను దాదాపుగా. లేడీస్తో మాట్లాడాలంటే అక్క ఇలా మాట్లాడుతున్నారు. భయం అయితే నాకు కొందరిని, నాకు ఎక్కువ తెలియడం అంటే ఇంగ్లీష్లో కొందరు ఇంగ్లీష్లో మాట్లాడుతుంటారు. వాళ్ళ అమ్మ ఒక జాబ్ చేస్తుంది, వాళ్ళ మమ్మీ జాబ్ చేస్తుంది. వాళ్ళ అమ్మతో మాట్లాడి 2 times మాట్లాడాను. నేను వేసిన క్వశ్చన్కి ఆమె ఆన్సర్ ఇచ్చి నాకు ఏదో ఒకటి. అంటే ఆమె మాట్లాడితే నాకు భయమైంది. అలా మాట్లాడేది వాళ్ళ అమ్మ. నేను ఏది చెప్తే ఈ పర్సన్ ఉన్నాడంటే ఆ పర్సన్ ఉన్నాడని చెప్పు, కాల్ చేస్తే. హలో హరి ఉన్నాడు అన్న, హరి ఉన్నాడు, మీరు ఎవరు చెప్పండి అంటే. రాము ఉన్నా, మళ్ళీ 2 days కాల్ చేసాను. రాము ఉన్నాడు, రాము ఉన్నాడు చెప్పండి, వచ్చినాక కాల్ చేస్తే మీ నెంబర్ ఫిట్ చేసుకున్నా అని చెప్తాను. అలా చేసిన అంతా వాళ్ళ అమ్మ డేరు. చాలా వాళ్ళ డాడీ లేడు పాపం, అందుకే వాళ్ళు జాగ్రత్తలో ఉన్నారు పాపం. నేను అలా అని చెప్పి నేను పోయే వాళ్ళ ఇంటికో ఇబ్బంది పెట్టలేమన్నా. ఇప్పుడు ఇబ్బంది పెట్టలేదు. ఇప్పుడు చూడు, మనకెలా ఇష్టాలు ఉంటాయి, ఎదుటి కూడా ఇష్టాలు ఉంటాయి. తన బర్త్డేకి కానీ తర్వాత తను మాట్లాడిన రోజు నాకు గుర్తుంటుంది డేటు. ఆ డేట్ గుర్తుంచుకుంటాను. లేకపోతే తన బర్త్డేకి అయితే ఖచ్చితంగా టెంపుల్కి వెళ్తుంటాను మేడం. సరే, తను మాట్లాడింది, లేకపోతే నువ్వు దాని గురించి బాధపడాల్సిన అవసరం లేదు. బాధపడద్దు, నువ్వు చేతులు కోసుకోవడాలి అని ఏం చేద్దాను. ఫ్రెండ్స్తో బాగా హ్యాపీగా తిరిగాను మేడం. నేను ఎప్పుడు తిరుగు, మాట్లాడితేనే నీకు ఈ పెయిన్ తగ్గుతుంది. మళ్ళీ లవ్ వస్తుంది, లైఫ్లో వస్తుంది. ఒక్కసారి ఒక్కరితోనే లవ్ అయిపోతుంది. అలాంటి మంచి అమ్మాయి ఇంకొక అమ్మాయి కనిపిస్తుంది, నిన్ను ప్రేమించే అమ్మాయి కనిపిస్తుంది కదా. నువ్వు అది గిరిగేసుకొని ఉంటున్నావు లోపల. నువ్వు ఎవరినో ఇన్వైట్ చేస్తే కదా నీకు ఆ పెయిన్ తగ్గేది. నువ్వు ఫ్యామిలీతో బాగుంటావు, ఫ్రెండ్స్తో బాగుంటావు, నీ పర్సనల్ లైఫ్ కూడా బాగుంటుంది. అప్పుడు నేను అనుకుంటా మేడం, దాదాపు ఎవరు రారు నా లైఫ్లోకి. వస్తారు, ఖచ్చితంగా వస్తారు. నేను చూస్తే నాకు అర్థమవుతుంది. ఖచ్చితంగా నిన్ను ప్రేమించే అమ్మాయి వస్తుంది. నువ్వేం కంగారు పడే దాని గురించి నువ్వు డల్గా ఏం ఉండద్దు. నీ కెరీర్ ఇప్పుడు నువ్వు ఎంత బాగా చేస్తున్నావు, మళ్ళీ ఆడిషన్స్ కూడా వెళ్తానంటావు, ఇదంతా ట్రై చేయి బాగా, సరేనా? నువ్వేం డల్గా ఉండొద్దు. ఇప్పుడు కరోనా వచ్చింది చూసారా, ఎంతమంది ఉన్నారో ఎంతమంది చనిపోయారో తెలియదు. అలాంటిది వచ్చి ఎవరుంటారో ఎవరు పోతారో తెలియదు. అలాంటప్పుడు నువ్వు ఎందుకు అంత బాధపడ్డావు? మరి చెప్పడానికి బాగున్నాయి నా పెయిన్ అంటావా? నువ్వు బయటకు వస్తేనే కానీ ఇంకెవరు ఏం హెల్ప్ చేయలేదు. నీ అంతా నువ్వే బయటికి రావాలి ఆ పెయిన్ నుండి. కొన్ని ఉంటాం మేడం, ఎప్పుడు ఇంట్లో ఉంటాను, వర్క్ అదే నీ మెయిన్ ప్రాబ్లం. నువ్వు ఫ్రెండ్స్తో తిరిగాను మేడం ఎక్కువ ఎవరితో. నేను అలాంటి డిస్టర్బ్ చేయను ఎవరిని. బెస్ట్ ఫ్రెండ్ ఎవరు? నా ఫ్రెండ్స్ అంటే ఒక 2 ఉన్నారు, 2-3 ఉన్నారు. రోజు కలుస్తావా? కలుస్తాను, తక్కువ. ఇక వాళ్ళతో ఎక్కువ కలవను. వాళ్ళు వాళ్ళు చదువుకుంటున్నారు, డిస్టర్బ్ చేయను వాళ్ళని. చదువుకొని ఈ మధ్య కలుస్తున్నాను, అంతే. ఎగ్జామ్స్ అయిపోయినాయి కాబట్టి కలుస్తూ రెగ్యులర్గా. వాళ్ళకి లవ్ ఫెయిల్యూర్స్ ఉంటాయి, వాళ్ళు తిడతారు నన్ను, ఎందుకు అలా ఉంటున్నావు. కాదు, వాళ్ళకి లవ్ ఉంది, వాళ్ళకి లవ్ ఫెయిల్యూర్స్ ఉంటాయి కదా, ఉన్నాయా వాళ్ళకి? ఏమో మేడం తెలియదు, నేను చెప్తాను. నా పర్సనల్ ఎంత విషయాలు ఉన్నా నేను చెప్తాను. వాళ్ళని అడుగు ఒకసారి.
హత్తురా బెస్ట్ చెప్తారు మేడం వాళ్ళు. ఇవాళ వెళ్ళి వాళ్ళని నువ్వు కలిస్తే నువ్వు ఎప్పుడు కలుస్తావు వాళ్ళు నెక్స్ట్ కలిసి ఒకసారి మీ లైఫ్లో లవ్ ఉందా లేదా లవ్ ఫెయిల్యూర్స్ ఉన్నాయని అడుగు ఒకసారి. సరే కమింగ్ బ్యాక్ మన టాపిక్ వచ్చేద్దాము. చాలా ఇమోషనల్గా ఉంది నీవన్నీ చెప్తుంటే, బట్ అట్ ద సేమ్ టైం కెరియర్ మీద కూడా కాన్సన్ట్రేట్ చాలా చక్కగా చేస్తున్నావు, ఆడిషన్స్ కూడా వెళ్ళు. ఓకేనా? జబర్దస్త్లో వెళ్తున్నాను రేపు నేను. అవునా? వావ్. ఎవరి టీంలో? వెంకీ మామతో వెళ్తున్నాను మేడం. వెంకీ మంకీ అని ఉన్నాడు కదా, అన్నయ్య రమ్మన్నాడు, అందుకనే రేపు వెళ్తున్నాను నేను. ఓకే. చాలా దేవుణ్ణి నమ్ముతాను, ఎక్కువ దేవుణ్ణి నమ్ముకొని నమ్ముతాను అన్నట్టు. చాలా ట్రై చేసిన, నాకు ఆ టెంపుల్ దగ్గరనే కలిశాడు, అక్కడనే అవకాశం వచ్చింది. నీ అవకాశాలు టెంపుల్ దగ్గరే కనిపిస్తున్నాయి కదా, ఇంతకుముందు యాంకర్ అందరూ అక్కడనే పరిచయం అయ్యారు టెంపుల్. నేను ఎక్కువ శివుడిని అమ్మవారిని నమ్ముతాను కాబట్టి. సో జబర్దస్త్లో కూడా ఛాన్స్ వచ్చింది, నైస్. చూస్తుందేమో అమ్మాయి నిన్ను జబర్దస్త్లో. అంటే తన పేరుతో నేను ఒక వీడియో తీశాను మేడం నా ఛానల్లో. ఎందుకు పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నావు బాబా? అమ్మాయి ఇంకెవరైనా పెళ్లి చేసుకుందాను, ఇదంతా ప్రాబ్లం అవుతుంది కదా. నేను ఎక్కడైతే బ్లేమ్ చేయను కదా మేడం, పేరు అంటే చాలా మంది ఉంటారు కాబట్టి తన ఇంటి పేరుతో అదైతే కాదు కదా. ఓకే, గుడ్ గుడ్. చాలా మంచిగా మాట్లాడావు సాయి కుమార్ అలియాస్ జూనియర్ బిర్తి సత్తి. ఆల్ ద బెస్ట్. మేలం మస్తు బాధపడుతున్నట్టుగా స్టోరీంటే అందరికి ఉంటాయి బాధలు, అలా అని కాదు మేడం. నాకైతే ఉన్నాయి. అమ్మ నాన్న అయితే మంచిగా చూసుకుంటాను, కొద్దిగా నానంటే చాలా ప్రేమ నాకు. ఏం చేయాలి, దేవుడు కళ్ళిస్తే మా వెంలాడ రాజన్న అప్పులు పట్టణంలోనే సిక్కిపోతిగా. వారానికి ఒకసారి పోవాలి, మా వెంలాడ రాజన్న చూడాలి, మా నాయనని చూడాలి. అంతే. అప్పులు సంతోష ఫలితాలు, ఇప్పుడు సంతోష ఫలితాలు. డబ్బులు వస్తే ఏం చేస్తావు నెక్స్ట్? మేడం మాకు ఇల్లు కట్టుకోవాలని ఉంది, లోకల్లో ఇల్లు ఉంది పాత ఇల్లు, ఒక ఇల్లు కట్టుకుంటాను మేడం ఫస్ట్ ఎప్పటికైనా. గుడ్. సరే అయితే మళ్ళీ కలుద్దాం, మళ్ళీ ఇంకో వీడియోతో. నీ కెరియర్కి ఆల్ ద బెస్ట్. జబర్దస్త్ కూడా చేస్తున్నావు కదా రేపు. గుడ్, బాయ్. ఓకే మేడం, బాయ్.